here at Sun can be an excellent choice for any students. బాబు కూర్చో. బాబు, చిన్నప్పటి నుంచి నువ్వెన్నో అడుగుతూ వచ్చావు, నేను తీరుస్తూ వచ్చాను. నువ్వు చెబుతూ వచ్చావు, నేను వింటూ వచ్చాను. కానీ ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వినాలి బాబు. నా కోరిక నువ్వు తీర్చాలి బాబు. అదేమిటమ్మా, నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను, చెప్పమ్మా. మామయ్య కూతురు నీకు ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నావు. నిజమేనమ్మా, కానీ చిన్నప్పటి నుంచి చిట్టమ్మ నేను ఎంత కలిసిమెలిసి తిరిగేవాళ్ళమో నీకు తెలుసు కదమ్మా. ఎంతమందితోనైనా కలిసి తిరగచ్చు, దానికి పెళ్లికి సంబంధం ఏముంది బాబు? పెళ్లి వేరు, స్నేహం వేరు. పెళ్లి అనేది కుటుంబ గౌరవానికి, వంశానికి సంబంధించింది. నా అన్న కూతుర్ని కోడలుగా తెచ్చుకుంటే నా రక్త స్వరిసి నా వంశంలో కలిసింది అనే తృప్తి నాకు మిగులుతుంది. ఏమైనా సరే ధనమ్మ నువ్వు పెళ్లి చేసుకోవాలి. నా మాట కాదనుకు బాబు. అమ్మా, చిట్టమ్మను తప్ప నేను ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోలేనమ్మా. నువ్వు చిట్టమ్మ చేసుకుంటే ధనమేమవుతుందిరా? ఇష్టం లేని పెళ్లి చేసుకుని ధనం మాత్రం ఏం సుఖపడుతుందమ్మా. అయ్యా, పెళ్ళయ్యాక అన్ని ఆటికి అయ్యా సర్దుకుంటారా? నా మాట ధనమ్మనే చేసుకోయ్యా, నేను శాంతంగా వెళ్ళిపోతానురా. అంత మాటనకు. మేము 10 కాలాల పాటు సుఖంగా ఉండాలంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఎలా కాపురం చేయగలవమ్మా? అమ్మా, ఏమైనా సరే నా పెళ్లి చిట్టమ్మతోనే జరగాలమ్మా. నేను చిట్టినే పెళ్లి చేసుకుంటాను. ఏమైనా సరే నేను చిట్టమ్మనే పెళ్లి చేసుకుంటానమ్మా. చిట్టమ్మనే పెళ్లి చేసుకుంటావా? చిట్టమ్మనే చేసుకోరా, చేసుకో, పోరా, పో. నేనేమైపోతే నీకేరా, నేనట్టపోతే నీకేరా. నిన్ను ఎప్పుడైనా నేనేమైనా అడిగానంటరా? ఇది ఒక్కటే కదరా అడిగాను. ఈ కోరిక కూడా తీర్చవురా, పోరా. ఊరుకో చిట్టి, నాకు తెలుసు నువ్వు బాధపడతావని, అందుకే నీకు చెప్పనంది. చిట్టి, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనేగా నువ్వు బాధపడాల్సింది. ఊరుకో చిట్టి. ఇంతవరకు దత్తుడికి ఎవ్వరూ లేరనుకున్నారు. ఉన్నది నేను ఒక్కదాన్ని అనుకున్నాను, నాకే సొంతం అనుకున్నాను. ఇప్పుడు మాత్రం ఎవరు కాదన్నారు? ఈ దత్తుడు కొన్నది నువ్వు ఒక్కదాని వెచ్చిట్టి. ఈ దత్తుడు నీకే సొంతం అని నువ్వు నేను అనుకుంటే సరిపోతా? మధ్యలో వచ్చిన నాకే నువ్వు సొంతం అయితే, నిన్ను పసిగుడ్డుగా తెచ్చుకుని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసిన ఆవిడికి నువ్వేం కావాలి? ఒకరిని కాకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఒక తల్లిని కాదంటే మరో తల్లి రాదు. నిజమే, తల్లి రాదు. చిట్టొస్తుందా? నువ్వెక్కడున్నా, ఎలాగున్నా, ఈ చిట్టెప్పుడు చిట్టి, ఏమిటో నీ పిచ్చి కానీ చిన్నప్పుడు ఆళ్ళకి ఏళ్ళకి పెళ్ళని, పెద్దయ్యాక ఎవరెవరితోనో పెళ్ళిళ్ళు జరగడం మన కళ్ళారా ఎన్నో చూసాం. అసలు పెళ్ళనేది ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడే జరుగుతుంది. నీకు నాకు రాసి పెట్టలేదు, లేని రాసు పుసుకు తిరిగితే మాత్రం వస్తుందా? అసలు మన రాతలు బాగుంటే అన్ని బాగానే జరిగేవి. నా మాటను మీ అమ్మ చెప్పినట్టే చెయ్యి. కాదు కూడదు నన్నే చేసుకుందాం నువ్వు అనుకున్నా, నేను నిన్ను చేసుకోను. చేసుకుని ఆ తల్లిని నిన్ను ఏం చేయలేను, ఏం చేయను.
ఒరే బాబు, నువ్వు దానమ్మని చేసుకోనన్నావన్న కోపంతో అన్న కొడుకే కాదు, నా శవాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు, ఆఖరికి నా తల కొరువు కూడా పెట్టడానికి వీల్లేదు. నువ్వు ఒట్టెట్టేసుకున్నావురా. అమ్మా అమ్మా, నీకు తల కొరివి పెట్టేవాళ్ళు లేరనే కదే నన్ను దత్త చేసుకున్నావు. మరి అది కూడా నన్ను చెయ్యొద్దంటే నేనేమైపోతానమ్మా? అమ్మా, నేనేం చేస్తే నువ్వు తృప్తిగా వెళ్ళిపోతానన్నావో అది చేస్తానని చెప్పాలనే వచ్చానే, కానీ ఈలోగా నేను వెళ్ళిపోయావు. అమ్మా, నేను నీ కొడుకునమ్మా, నువ్వు చెప్పింది చేస్తానే, తప్పకుండా చేస్తానమ్మా. అమ్మా, నువ్వు చెప్పింది నేను తప్పకుండా చేస్తాను. అమ్మా, అమ్మా నీలో ఎవరన్నా పాడబడినమ్మా? మంగళ హారతిదిగో మహాలక్ష్మి. పాట పాడండి అమ్మా. లక్ష్మి ఒక్కరికి పాట రాదు, నన్ను పాడనివ్వరు. ఓ పాట పాడమ్మా. నేను నాకు పాడడం రాదు. మంగళారతి పాట అంటే పాట పాడు. ఏదో పాడమ్మా. ఏదో పాడు. పాడు. ఏంటంటే తమరు ఊరిడిచిపెట్టి వెళ్ళిపోతున్నారంట? అవును బంగారం గారు, పట్నంలో మా మావయ్య కొత్తగా మిల్లు ఒకటి తీసుకున్నారు. చిత్తం. ఆ మిల్లు చూసుకుంటూ కొన్నాళ్ళ పాటు పట్నంలోనే ఉందామని. మళ్ళీ ఎప్పుడు వస్తారండి? ఇప్పుడప్పుడే రాను. ఏంటోనండి, తమరు వెళ్ళిపోతే నా దగ్గర గ్యాస్ పోగొట్లు ఎవరు కొంటారండి? వస్తాను బంగారం గారు, వస్తాను పచ్చిచెట్టు గారు. నువ్వు ఓట్ చేయగలగాలి. వెళ్ళరండి. దానమ్మ గారు నమస్కారాలండి. నమస్కారాలండి. నమస్కారం. మంది తీసుకొస్తాను. అక్కర్లేదు, ఎవరు ఎవరిని తేనక్కర్లేదు. ఏమే ఏ నేను అసలు పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకోకపోతే ఎలాగే? ఏమన్నా అగాయిస్తుంది తెచ్చి పెట్టాలనుకుంటున్నావా? ఈ చిట్టె మంది పిరిగిదనుకున్నావా? కావాల్సినంత అవసరం నాకేం పట్టలేదు. మరి ఒక్కదానివి ఒంటరిగా ఎలా బతుకుతావా? ఒక్కదానేం కర్మ, మీరంతా లేరు. నీకు పుట్టుబడి లేడు. నా బిడ్డ అనుకుంటాను, నాతో పాటే ఉంటాడు. ఏమిటి నీ పిచ్చి? బాబెల్ల కాలం నీ దగ్గర ఎట్టా ఉంటాడే? ఇదిగో నా మాట విని బావ ఏదైనా మంచి సంబంధం తెస్తాడు, చేసుకో. ఏ రోజుగా దాన్ని సరే అనమను. మన పంచాయతీ పోటీ నెంబరు ఆడు కొడుకులేడు, ఇదంటే పడి చేస్తాడు. నేను అనమను, ఆయన కుదిరిచేస్తాను. ఇదిగో ఇదే చెప్తున్నాను, ఇక మీద నా పెళ్లి ప్రస్తావన తెచ్చావో ఇలాంటి మాటలు ఏమైనా మాట్లాడావో అందరికీ కనపడకుండా పోతాను. అయ్యయ్యా అదే మాటలే. ఇదిగో అత్తమా, ఓ అత్తమా, ఇప్పుడేం మాట్లాడుకో, అది అనంత పని చేస్తుంది, తర్వాత చూసుకుందాం. అమ్మగారు, నా తల్లి గారు, అమ్మాయి చెట్టు బాగా ఎక్కడ నడ కబురు చేయవే. అమ్మా బాగా కబురు చేశానే, కలిపి ఉండవే, కాసేపు బయట కూర్చోవే. ఉండరా అబ్బులు, ఉండరా. ఇల్లు తగలడిపోతున్నారా? ఎదురులోకి తగలడిపోతున్నారా? అబ్బులు తొందరగా పోనేరా,
తొందరగా పడరా ఇల్లు వెళ్ళిపోతున్నారా ఎవరు గుడ్డును కాపాడగలిగానే గాని అమ్మని అక్కని బతికించుకోలేకపోయాను. ఆయగారు దేవుడు ఈ బిడ్డకి తల్లి లేకుండా చేశాడు. నన్ను తీసుకుపోయి అక్కడి నుంచి నా బాగుండేది. ఊరుకోమ్మా. అలా అనుకోకూడదమ్మా, మన చేతుల్లో ఏమీ లేదు. నా తలరాతలా ఉన్నప్పుడు ఆ దేవుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి వేస్తారు. ఊరుకోండి సీతయ్య గారు. సీతయ్య, దుఃఖాన్ని దిగమింగుకోవాలి బాబు. అన్నీ పోగొట్టుకున్న చిట్టమ్మను నువ్వే ఆదరించాలి. మరి